హాయ్ ఫ్రెండ్స్, గత సంవత్సరం రామాయణంపై ఒక వీడియో చేశాం. ఆ వీడియోలో రావణుని సమర్థించడానికి కొందరు తర్కం లేని వాదనలు వినిపిస్తున్నారు. ఈ విషయాన్ని వివరించాను. కొంతమంది రావణుడు అంత చెడ్డవాడు కాదని అంటారు. ఆ మాటలన్నిటికీ నేను ఆ వీడియోలో సమాధానం చెప్పాను. ఈ వీడియోలో 3 ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నాం. మొదటిది, రాముడిపై కొంతమంది చేసే ఆరోపణ. అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత గర్భవతి అయిన భార్య సీతను వదిలేశాడంటారు. అలాగే కొంతమంది చెబుతున్న విషయం ఏంటి అంటే, రాముడు శంభూకుడు అనే శూద్రుణ్ణి చంపాడని. ఇప్పుడు వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. కొంతమంది రాముడు శంభూకుణ్ణి అతను ధ్యానంలో ఉన్నప్పుడు చంపాడని అంటారు. ఇది చాలామందికి రాముడిపై ఉన్న ఓ ఆరోపణ. డాక్టర్ అంబేద్కర్ కూడా తన రిడిల్స్ ఆఫ్ రామ్ అండ్ కృష్ణ అనే పుస్తకంలో ఈ విషయాలు చెప్పారు. 3, రాముడి పేరుతో సమాజంలో కలహాలు రేపే వాళ్లను కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. అలాగే నాథురామ్ లాంటి వాళ్ళ నుంచి రాముడి గౌరవాన్ని ఎందుకు కాపాడాలో కూడా మనం అర్థం చేసుకుందాం. చాలా సినిమాలు, కథల పుస్తకాలు మీరు చూసుండొచ్చు. కథ ముగింపులో వాళ్ళు ఆనందంగా జీవిస్తారు అని. కానీ వాల్మీకి రామాయణం చూస్తే అసలు చివర ఏంటో తెలుస్తుంది. యుద్ధకాండలో చివరి అధ్యాయం 128వ. అది చదివితే నిజమైన కథ ముగింపు తెలుస్తుంది. ఈ కథ చివరకు ఇలా ముగుస్తుంది. రాముడు మహారాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. విభీషణుడు తిరిగి లంకకు వెళ్ళిపోయాడు. సుగ్రీవుడు తిరిగి కిష్కిందకు వెళ్ళాడు. రాముడు తన తమ్ముడు లక్ష్మణుణ్ణి రాజ్యం నిర్వహించమని అడిగాడు. కానీ లక్ష్మణుడు తిరస్కరించడంతో రాముడు భరతుణ్ణి నియమించాడు. తర్వాత వాల్మీకి రామాయణంలో 95 నుంచి 106 శ్లోకాల వరకు రాముడి పాలన గురించి చెప్పబడింది. ఇది కథలో అందరూ ఆనందంగా జీవించారు అనే భాగంగా చూడొచ్చు. రాముడు పవందరిక, అశ్వమేధ, వాజపేయ వంటి యజ్ఞాలను నిర్వహించి దేవతల్ని సంతృప్తి చేశాడు. ఆ రాజ్యంలో అడవి జంతువుల నుంచి ఎటువంటి ప్రమాదం లేదు, వ్యాధులు కూడా లేవు. ఇలా రాముని పాలన సమాజానికి శాంతి, ఆనందం, ధర్మం నింపింది. రాముడి పాలనలో దొంగలు, దోపిడీలు ఎవ్వరూ లేరు. ప్రజలు వేల సంవత్సరాల పాటు రోగాలు లేకుండా, బాధ లేకుండా నిశ్చింతగా జీవించారు. పెద్దవాళ్లు చిన్నవాళ్లకు అంత్యక్రియలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే యువత ఆరోగ్యంగా, సుదీర్ఘంగా, దృఢంగా ఉండేది. ఇక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులందరూ వాళ్ళ పనులు చేసుకునేవాళ్ళు. ఎవరికీ లోభం ఉండేది కాదు. అందరూ సంతుష్టిగా, సమృద్ధిగా జీవించేవాళ్ళు. వాల్మీకి రామాయణంలో 106వ శ్లోకంలో ఇలా వర్ణించబడింది. సర్వే లక్ష్మణ సంపన్నః సర్వే ధర్మ పరిణామః దశవర్ష సహస్రాణి రామరాజ్యం కాతిర్యః. అంటే ప్రజలు ధర్మాన్ని పాటిస్తూ అన్ని మంచి లక్షణాలున్నవారుగా వేల సంవత్సరాలు సుఖంగా ఉన్నారు. అందరూ తమ తమ ధర్మాన్ని పాటిస్తూ నైతికంగా ప్రవర్తించేవాళ్ళు. అందుకే రాముని పాలన దశవేల సంవత్సరాలు నిలిచింది. ఇంతకీ మీరు ఇప్పటి వరకు విన్నదాని వల్ల ఒక విషయం స్పష్టం అవుతుంది. ఇది నిజంగా ఒక అందరూ ఆనందంగా జీవించారు అన్న ముగింపు. ఇప్పుడు మీకు మీరే ఆలోచించండి. అటువంటి ఆనందకరమైన ముగింపు తర్వాత కథ కొనసాగింపు ఎంతవరకు సబబు? కథ పూర్తి కాకపోతే అట్టడుగున ఇలా ఆనందంగా ముగిసింది అనే విధంగా వర్ణించాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటయ్యా అంటే, రాముడు సీతను వదిలేశాడని, శూద్రుణ్ణి చంపాడని ఇవన్నీ ఉత్తరాఖండలో చూడొచ్చు. అయితే ఇది తర్వాత కాలంలో రామాయణానికి చేర్చబడి అసలు అందరూ ఆనందంగా జీవించారు అనే ముగింపును కొనసాగించేదిగా రాయబడింది. కథ అక్కడితోనే ముగిసిందని చాలామంది అనుకున్నారు. ఆ ఆనందకర ముగింపు తరువాత వాల్మీకి రామాయణంలో ఉన్న చివరి భాగం పేరు ఫలశ్రుతి. ఈ ఫలశ్రుతిలో ఈ మహాగ్రంథాన్ని వినడం వల్ల కలిగే లాభాల గురించి చెప్తుంది. చివరి శ్లోకం 125వదిగా ఉంది. అందులో ఈ కథను మంచి మనుషులు వినాలి. ఎందుకంటే అది విజ్ఞానం, దీర్ఘాయుష్యు, ఆరోగ్యం, పేరు, స్నేహబంధం, బుద్ధి, శ్రేయస్సు, కాంతిని కలిగించే గ్రంథమని. అంటే ఇదే అసలైన వాల్మీకి రామాయణానికి ముగింపు. ఇది విని మంచి లక్షణాలున్న వాళ్ళు ధర్మం పాటిస్తూ జీవించగలరన్న అంశయంతో ఈ కథ ముగుస్తుంది. ఫలశ్రుతిలో 108వ శ్లోకం ఉంది. దాంట్లో ఈ గొప్ప కావ్యం వాల్మీకి మొదటిగా రాసిన విధంగా అని చెప్పబడింది. ఇక రామాయణం పూర్తయిందని అది మరోసారి నిర్ధారిస్తుంది. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఉత్తరాఖండ్లో వచ్చే కొన్ని అంశాలు వాల్మీకి రాసిన అసలు రామాయణ కథకు పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఉదాహరణకి అసలైన వాల్మీకి రామాయణంలో రామరాజ్యం ఎలా ఉందో మనం చూసాం. అందరూ సంతోషంగా ఉన్నారు. అన్ని వర్ణాల వాళ్ళు తాము చేసే పనుల్లో నిమగ్నంగా ఉన్నారు. రోగాలు, రొచ్చులు లేకుండా జీవితాలు సాగుతున్నాయి. కానీ ఉత్తరాఖండ్లో వచ్చే విషయాలు ఈ సంతోషకరమైన ముగింపుకు పూర్తిగా వ్యతిరేకం. అందుకే ఉత్తరాఖండను అదనంగా చేర్చిన భాగంగా పరిగణించాలి. ఉత్తరాఖండ్లో చెప్పిన శంభూకుడి కథ అసలు వాల్మీకి రామాయణంలో చెప్పిన రామరాజ్య వర్ణనకు విరుద్ధంగా ఉంటుంది. ఆ కథ ప్రకారం ఒక బ్రాహ్మణుని కొడుకు అకాల మరణం చెందాడు. దీనివల్ల ఆయన చాలా బాధపడ్డాడు. తర్వాత రాముడు శంభూకుణ్ణి చంపుతాడట. కానీ వాల్మీకి రాసిన అసలు కథలో చివర్లో చెప్పబడినట్టు పెద్దవాళ్లు తమ బిడ్డలకు అంత్యక్రియలు చేయాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. అంటే అకాల మరణాలు లేవన్నమాట. ఇక ఇంకో ఉదాహరణ చూద్దాం. ఉత్తరాఖండలో రాముడు పుష్పక విమానంలో కూర్చొని శంభూకుణ్ణి వెతుకుతాడు అని చెప్తాడు. కానీ వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో 120వ అధ్యాయంలో రాముడు అయోధ్యకు వచ్చిన తర్వాత పుష్పక విమానాన్ని
కుబేరుడి వద్దకు తిరిగి పంపించేశాడని ఉంది. ఇప్పుడు కుబేరుడు గురించి మాట్లాడుతున్న సమయంలో ఉత్తరాఖండ్లోని 13వ అధ్యాయంలో మరో విరుద్ధమైన విషయం చెప్పబడింది. ఇదంతా చూస్తే ఉత్తరాఖండ అసలు కథలో భాగం కాదని, దీనిలోని విషయాలు వాల్మీకి రచనకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఉత్తరాఖండలో 13వ అధ్యాయంలో రామాయణానికి పూర్తిగా విరుద్ధంగా ఒక కథ ఉంది. అందులో రావణుడు, ఇతర రాక్షసులు, మహర్షులు, దేవతలు చేసే యజ్ఞాలను భంగం చేస్తున్నారని చెప్తారు. ఆ వార్త విని కుబేరుడు ఒక దూతను రావణుడి దగ్గరకు పంపిస్తాడు. ఆ దూత మొదట విభీషణుణ్ణి కలుస్తాడు, అతని ద్వారా రావణుణ్ణి. కానీ రావణుడు ఆ దూతను ఖడ్గంతో చంపేస్తాడు. ఆ తర్వాత రాక్షసులు అతని శవాన్ని తినేస్తారు. ఇది సీతాపహరణం జరిగే ముందు జరిగిందనేలా చూపించబడుతుంది. అంటే ఇది ఒక ప్రీక్వెల్ కథ. కానీ వాల్మీకి రాసిన అసలు రామాయణంలో సీతను రావణుడు అపహరించినప్పుడు రాముడు ముందుగా శాంతి కోసం పలుసార్లు దూతలను పంపించాడు. మొదట అంగదుణ్ణి, ఆపై హనుమంతుణ్ణి పంపించాడు. అంటే రాముడు శాంతిపరుడు, న్యాయబద్ధంగా వ్యవహరించేవాడు అని వాల్మీకి చెబుతున్నాడు. హనుమంతుణ్ణి ఏం చెయ్యాలా అని రావణుడు సందిగ్ధంలో పడతాడు. అతను విభీషణుని సలహా అడుగుతాడు. వాల్మీకి రామాయణంలోని సుందరకాండ అధ్యాయం 52 శ్లోకం 15లో విభీషణుడు ఒక మంత్రిగా దూతలకు అన్వయించే శిక్షల జాబితా చెబుతాడు. అందులో శరీర భాగాలు తొలగించడం, కోడెల తాడుతో కొట్టడం, తల కత్తిరించడం, శరీరంపై తమ ముద్ర వేయడం ఇవే పేర్కొంటారు. అయితే చివరిగా దూతను చంపడం అనేది ఎప్పుడూ వినలేదు అని చెప్తాడు. ఇప్పుడు ఉత్తరాఖండ కథ నిజమైతే, అంటే రావణుడు అప్పటికీ కుబేరుని దూతను చంపేశాడనంటే విభీషణుడు దూతను చంపడం వినలేదు అని ఎలా అంటాడు? అందుకే స్నేహితులరా, ఈ సాక్ష్యాధారాలన్నిటినీ చూశాక స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటి అంటే, ఉత్తరాఖండ అసలు వాల్మీకి రామాయణానికి భాగం కాదు. ఈ ఉత్తరాఖండ అనే భాగం అసలు కథకి తరువాత చేర్చబడింది. ఇది అసలు వాల్మీకి రాసిన రామాయణానికి వ్యతిరేకంగా ఉంటుంది. కనుక దీని అసలు కథ కొనసాగింపు అనుకోవద్దు. అసలు ఈ ఉత్తరాఖండ ఎప్పుడు రాయబడింది, ఎవరు రాశారు, దీని చరిత్రపరంగా స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ అనుమానం ఏంటంటే ఇది బ్రాహ్మణ ప్రాధాన్యాన్ని మరియు జాతి వ్యవస్థను ప్రోత్సహించేందుకు చేర్చబడిన కథ. శూద్రుల కంటే బ్రాహ్మణులు శ్రేష్ఠులని నమ్మకం ముద్రించే ప్రయత్నంగా ఇది కనిపిస్తుంది. అలాగే సీత కథను చూస్తే అది స్పష్టంగా పితృస్వామ్యాన్ని బలపరిచే ప్రయత్నంగా ఉంటుంది. అంటే పురుషులు శక్తివంతులు, వారు స్త్రీలపై అధికారం కలిగి ఉండాలి అన్న భావనను ప్రచారం చేసే విధంగా ఉంటుందన్నమాట. ఇలాంటి వ్యక్తులు మతం మీద అసహనం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే మతంలో ఉన్న మంచి విషయాలు చెప్పడమే వాళ్ళకి నచ్చదు. మతం ద్వారా మంచి విలువలు నేర్చుకోవడం ప్రారంభిస్తే వాళ్ళ అజెండా తుడిచిపెట్టుకుపోతుందన్న భయం వాళ్ళకుంటుంది. ఈ మత విభేదాలు సృష్టించాలనుకుంటున్న కొంతమంది ప్రయత్నం ఫలించకుండా ఉండేందుకు మనం మతంలో ఉన్న మంచి విషయాలు నేర్చుకోవాలి, మత కలహాల జోలికి వెళ్ళకూడదు. ఇక ఈ నేపథ్యంలోనే రామసేతు నిజంగా ఉంది కాబట్టి రామాయణంలో కథలన్నీ నిజమే అని భావించడం సరైన తర్కం కాదు. కాబట్టి ధర్మం గురించి తెలిసిన వాళ్ళు చెప్పినట్లు సత్యమే ధర్మం అంటారు. ధర్మం అంటే మన నైతిక బాధ్యతలు నెరవేర్చడం. కానీ ఈ రోజుల్లో కొందరు ధర్మం అనే పవిత్ర పదాన్ని వక్రీకరిస్తున్నారు. లేనిపోని కథలు జోడించి, లేనిపోని కలహాలు సృష్టించి, లేనిపోని తారతమ్యాలు సృష్టించుకుని వాళ్లల్లో వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. నేరాలకు మద్దతు ఇచ్చేలా ఉపయోగిస్తున్నారు వాటిని. కాబట్టి రామాయణం, అలాగే రాముడు, అలాగే మన సనాతన ధర్మం ఇవన్నీ కూడా మనకి ఎన్నో మంచి మార్గాలను నేర్పించాయి. అలా నేర్పించాయి కాబట్టే ఈరోజు భారతదేశం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతూ ఎవరి దగ్గర తలవంచకుండా ముందుకు సాగుతుందనేది మా అభిప్రాయం.